ఇంటర్ బోర్డు రద్దు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటర్ బోర్డుని రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వచ్చే నెలలోనే ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అకస్మాత్తుగా అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయన్న ప్రచారం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికిప్పుడు అడ్మిషన్లు ఆపేస్తే మా పిల్లల భవిష్యత్ ఏంటి అంటూ పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ బోర్డు రద్దు ప్రతిపాదన కొత్తది కాదు. గతంలోనే విద్యావేత్త ఆకునూరి మురళి ఈ అంశాన్ని ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. అయితే అప్పట్లోనే స్కూల్ టీచర్లు, ఉన్నత విద్యాశాఖ అధికారులు దీనిని వ్యతిరేకించారు. ఇప్పుడు మరోసారి ఇంటర్ బోర్డు రద్దు అంశం తెరపైకి రావడంతో రాజకీయ విద్యా వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. విద్యాశాఖ నుంచి మీడియాకు లీకులు వస్తున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు 100 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. ఒక్క నెలలో ఇంటర్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో ఎలా విలీనం చేస్తారు అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తుండగా కనీసం ఏడాది ముందే ప్రకటించాల్సిందని కాలేజీ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఇంటర్ జేఏసీ కూడా స్పందించింది. ప్రభుత్వాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక రాజకీయ వర్గాల్లో మాత్రం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇలాంటి సలహాలు ఇచ్చారని, ఇప్పుడు అదే తరహా సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తున్నాయన్న చర్చ నడుస్తోంది. ఇంటర్ బోర్డు భవిష్యత్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.